హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లల కోసమని ఈవినింగ్ స్నాక్గా చికెన్ మంచూరియా చేశానండి. అది మీకు కూడా చూపిద్దామని ఒకసారి వీడియో తీస్తున్నానండి. చికెన్ 400 గ్రామ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత కొంచెం నూనె తీసుకొని నూనె కూడా వేడి చేసుకోవాలి. అందులో మనం పకోడీ ఎలా చేసుకుంటామో అలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కళాయి పెట్టుకోవాలండి. ఆ కళాయిలో కొంచెం నూనె పోసుకొని ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక సోయా సాసు, ఒక చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాస్ నా దగ్గర ఉంటే అది వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ వేరే గిన్నెలో 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కలిపి మళ్ళీ ఇందులో వేయాలండి. ఇది వేసిన తర్వాత ఇలాగ 2 మినిట్స్ కలిపిన తర్వాత మనం ఆల్రెడీ వేపిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ మంచూరియా ముక్కలు ఇందులో వేసేయాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ బాగా కలపాలండి. ఇక్కడే ఆ పీసులకి మనం చేసినవన్నీ పట్టాలండి. ఇప్పుడు దాకా వేసుకున్న సాసులు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టాలండి. నేను కొత్తిమీర పైన వేసాను కానీ అది మిస్ అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.